Hallelujah, hallelujah. Stotram, stotram. Thank you, thank you, thank you, thank you, thank you. Wonder working God. The Lord is with us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. We give you glory, Master. We praise your name, Father. తండ్రి, ప్రతి బిడ్డని నీ ఆత్మ చేత, నీ బలము చేత, నీ శక్తి చేత వారిని నూతన పరచుమని ప్రార్థిస్తున్నాం. Renew them like eagle, Father. ఒక పక్షి రాజును ఎలా మీరు అయ్యా మేళ్లతో తృప్తిపరిచి నూతన బలాన్ని ఇస్తారు, ప్రతి బిడ్డకి మీరు నూతన బలాన్నిచ్చి, నూతన మహిమనిచ్చి, నూతన గ్లోరీనిచ్చి, నూతన శక్తినిచ్చి వారిని మీరు నిలబెట్టి స్థిరపరచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యా, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ డైన్ ఇన్ టు ద స్పిరిచువల్ డైమెన్షన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి మనము చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వావ్. This is the first part, and next second part ki nenu vastanu. Let's deal with this first part. So we need to know this. We are in this world. Ee bhoomi minda, ee chikati bhoomi minda manamu unnam. Ee chikatilo manam unnappudu manam ela prakashinchali, physical life ni manam ela munduku తీసుకెళ్ళాలి, స్పిరిచువల్ లైఫ్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పాత కృప మీదే మనం ఇంకా ఆధారపడుతున్నామా, కొత్త కృప ఇంకా మన మీదకి రాలేదా? ఆర్ వి విత్ ద ఓల్డ్ గ్రేస్ ఆర్ వి ఆర్ హ్యావింగ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్? కృప వెంబడి కృప మనకు వస్తుందా, లేదా ఆ పాత కృపనే, ఆ కొంచెం మిగులున్న కృపనే మన జీవితంలో మనము తీసుకొని ముందు కొనసాగిపోతున్నామా, లేదా ఆ యొక్క అనుదిన ఆహారముతో మీరు తృప్తిపడి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారా అని మీరు ఒక్కసారి మనము ఈ లాస్ట్ డేస్లో మనము కొంచెము మనల్ని మనము అర్థం చేసుకొని అలర్ట్నెస్లోకి మనము వచ్చేయాలి. నెలలు, సంవత్సరాలు, దినాలు, రోజులు గడిచిపోతున్నాయి. సో ఎవరి కోసము అవి ఆగవు, మన కోసం అసలు అవి ఆగవు. నువ్వు దేవుని బిడ్డ, నువ్వు అపవాది బిడ్డ, నువ్వు ఎవరి బిడ్డ, ఎవరి బిడ్డలన్నా ఆ దినములు, సంవత్సరములు దేవుడు పెట్టిన ఆర్డర్లో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనమే వాటిలో ఉన్నాం. సో ఈ డేస్ని, ఈ మంత్స్ని, ఈ ఇయర్స్ని మనము ఎలా వాటిలో ట్యాప్ అయ్యి వాటిలో మనము ముందుకు ఎలా కొనసాగిపోవాలి? సో లోకము, కాలము చాలా చూస్తే చాలా స్పీడ్ అయిపోతుంది. దిస్ వరల్డ్ అండ్ దిస్ థింగ్స్ ఆర్ వెరీ ఫాస్ట్. చాలా స్పీడ్ అయిపోతుంది కాలము. ఒకప్పుడు ఇదే 24 hours, ఒకప్పుడు ఇదే 12 months, ఒకప్పుడు ఇదే 365 days, ఒకప్పుడు ఇదే సండే, ఒకప్పుడు ఇదే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ ఇయర్స్ అండ్ ద న్యూ ఇయర్స్? పాత సంవత్సరాలు ఒక 80s, 90s ఆ ఈరాలో మనం చూస్తే ఇంత స్పీడ్ లేదు. ఇప్పుడు ఈ 2000 ఈరాలో మనం గమనిస్తే ద డేస్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
మార్నింగ్ వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేస్తున్నాం, కాలేజీలకి స్కూల్కి వెళ్తే చక్కని ఇంటికి వచ్చేస్తున్నాం. ఒక డే అట్లా జప్పని రౌండ్గా అయిపోతుంది, తిరిగిపోతుంది. ద డేస్ ఆర్ గోయింగ్ ఫాస్ట్. నేను ఒకటే చెప్తాను, వాటికన్నా మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఆమేన్. వాటికన్నా మనం ఫాస్ట్గా వెళ్ళాలి. సో బైబిల్లో మనము గమనిస్తే ఒక నపుంసకుడు ఒక గుర్రం మీద పోతూ, ఒక రథం మీద పోతూ బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆ గ్రంథము తీసి చదువుతూ ఉన్నప్పుడు, ఆయన దేని మీద పోతున్నాడు? ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్లో, గుర్రములో, ఆ రథం మీద అతను పరిగెత్తుకుంటూ ఆ గుర్రాలు ముందు వెళ్తూ ఉంటే అతనికి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్లో అతను వెనకాల కూర్చొని ఆ గ్రంథము చదువుకుంటూ ఉన్నాడు. చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి, గుర్రాలు ఎంత స్పీడ్ పరిగిస్తాయి? చాలా స్పీడ్ పరిగిస్తాయి. ఆ స్పీడ్లో కూడా అతను ఏం చేస్తున్నాడు? ఆ గ్రంథము తీసి చదువుతున్నాడు. ఐ థింక్ దిస్ గాయ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈయన చదువుతూ ఉంటే ఒక వ్యక్తి ఆ గుర్రముతో పాటు పరిగిస్తున్నాడు. గుర్రముతో పాటు పరిగిస్తూ దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయని అడుగుతున్నాడు. ఎట్లా? పరిగెత్తుతూనే. అవునండి, ఉన్నాయండి అన్న. మరి ఏం చేయాలంటే, ఎక్కమంటావా, ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అన్నాడు. ఓకే, ఎక్కండి అన్నాడు. ఆయన కూడా దాంతో పాటు పరిగెత్తి ఆ యొక్క వ్యక్తికి కూర్చొని పోతూ ఆ గ్రంథములో రాయబడినవన్నీ కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాక్యం చెప్పాడు, బలపరిచాడు, ప్రార్థన చేశాడు. ఫైనల్లీ ఒక స్థలంకి వచ్చేసరికి ఆయన అన్నాడు, నేను ఈ దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిజం ఇస్తావా అన్నాడు. ఒక్క సర్మన్. వాట్ అన్ అమేజింగ్ క్యారెక్టర్ అండ్ రిసీవింగ్ స్పిరిట్ ఫర్ దట్ పర్సన్. ఆ నపుంసకుడికి ఒక్క సర్మన్ చెప్పాడు. ఎవరు? ఆ ఫిలిప్ అనే వ్యక్తి. ఆ ఒక్క పూట, ఒక్క గడియలో అతను మారిపోయి అతను బ్యాప్టిజం తీసుకున్నాడు. పేతురు 3,000 మందికి వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది ఆ రోజు రక్షింపబడ్డారంట. హల్లెలూయా. అందుకనే మీరు ఒక్కొక్కసారి క్రూసైడ్ మీటింగ్స్కి, పెద్ద డీజెస్ గారి మీటింగ్స్, కేఏ పాల్ గారి మీటింగ్స్, పెద్ద దైవజనుల మీటింగ్స్ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు 3వ రోజు లేదా 2వ రోజు ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చి వాళ్ళ బాప్తిజం గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. చాలామంది రక్షణ పొందుతూ ఉంటారు, చాలామంది బ్యాప్టిజం తీసుకుంటూ ఉంటారు. వన్ సర్మన్ విల్ చేంజ్ యువర్ లైఫ్, దాట్స్ ఫర్ షూర్. ఏ సర్మన్ అన్న తీసుకోండి, ఏ వాక్యం అన్న వినండి, ఒక్క వాక్యం మన లైఫ్ అట్లా మార్చేస్తుంది. ఇఫ్ యూ రిసీవ్ దట్. చిన్న పాస్టర్ చెప్పినా, పెద్ద పాస్టర్ చెప్పినా, ఏ పాస్టర్ చెప్పినా, వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ రిసీవింగ్, యూ విల్ డెఫినెట్లీ చేంజ్. Your hearts will change, your life will change, your character will change, your spirit will change, your flesh will change. అన్నీ మారిపోవడానికి రెడీ అయిపోతాయి. ఆమేన్. చూడండి, ఆ వ్యక్తికి ట్రాన్స్పోర్ట్ అనే గిఫ్ట్ ఉంది. పరిగెత్తుకుంటూ గుర్రాలతో అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి వాక్యం చెప్పి బాప్తిజం ఇచ్చి మళ్ళీ సెకండ్స్లో మాయమైపోయాడంట. ఆమేన్. సో చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ దేవుడు ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో మనకు కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే, కాలం చాలా స్పీడ్ వెళ్తుంది, దానికన్నా స్పీడ్ మనం వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దానికంటే స్పీడ్ మనం వెళ్ళాలి. ఒకవేళ దానికంటే స్పీడ్ మనం వెళ్ళకపోతే, యువర్ డేస్, యువర్ మంత్స్, యువర్ ఇయర్స్, యువర్ హవర్స్ విల్ బీ ఓవర్. కూర్చుందాం, సాయంకాలం చూసుకుందాం, పొద్దున్న చూసుకుందాం, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఆ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అంటూనే ఉండు, దినాలు గడిచిపోతానే ఉంటాయి. యువర్ వాల్యుబుల్ డేస్ అండ్ యువర్ బ్లెస్డ్ డేస్ విల్ బి ఓవర్ వెన్ యూ పోస్ట్పోన్ థింగ్స్. ప్రేయర్ కానీ, మెడిటేషన్ కానీ, వాక్యము ధ్యానించడం కానీ, ఏదైనా మన జీవితంలో మనం పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ జీవితంలో వాటిని ఏం చేయలేం, మనం చేయలేం. మనల్ని మనం సమర్థించుకొని జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకేమీ ఉండదు. యు ఆల్వేస్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఏం కాదులే అనుకుంటా ఉంటాం మనం. నో there are many n number of enemies in our lives.
there are n number of enemies. ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ ఎనిమీస్. ఆ శరీర సంబంధమైన శత్రువుల గురించి మర్చిపోండి. అసలు వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని డైవర్ట్ చేసి పడేది. ఆ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న ఎనిమీస్ని మీరు పసిగట్టి గుర్తుపట్టలేకపోతున్నారు. లెట్స్ సీ దట్ ఎనిమీస్, హౌ మెనీ ఎనిమీస్ యు ఆర్ ఇన్. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. 6 verse number 10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండండి. బికాస్ మనకు శత్రువులు లేకపోతే, మనకు యుద్ధాలు లేకపోతే మీరు బలంగా ఉండండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు వాక్యం చదువుకోండి, ఆత్మీయంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అని దేవుడు చెప్పడు. హీ వోంట్ టెల్. యా, ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్తారా మీరు, అమ్మ బాగా బలంగా బిర్యానీ తినాలి, గట్టిగా ఉండాలా, బాగా ఫ్రూట్స్ తినాలని చిన్నపిల్లలకి మనం ఏం చెప్పలేం. ఎవరికి చెప్తాం మనం? పెద్దయిన వాళ్ళకి చెప్తాం, పెద్ద పిల్లలకి చెప్తాం, పెద్దయిన వాళ్ళకి చెప్తాం. యా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎవరిని బట్టి నువ్వు బలవంతుడు అవ్వవు. ప్రతి ఒక్కరు నీ బలాన్ని తీయడానికే ఉంటారు. పీపుల్ విల్ సక్ యువర్ స్ట్రెంగ్త్, పీపుల్ విల్ డ్రాగ్ యువర్ స్ట్రెంగ్త్. మీ బలాన్ని లాగేసుకుంటారు, మీ శక్తిని లాగేసుకుంటారు, మీ ఆత్మీయతను లాగేసుకుంటారు, మీ నెమ్మదిని లాగేసుకుంటారు, మీ దగ్గర ఉన్న డబ్బు లాగేసుకుంటారు, మీ దగ్గర ఉన్న అన్ని లాగేసుకుంటారు. పీపుల్ విల్ ట్రాక్ థింగ్స్, దే లూట్ థింగ్స్ ఫ్రమ్ యూ. ఆయన యందు మనం ఉన్నట్లయితే మనము బలవంతులం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. లుక్ at that. It is a common enemy for every individual of Christian. క్రైస్తవులుగా ఉన్న మనమందరికీ కామన్ ఎనిమీస్ ఉన్నారు. అందరికీ కామన్ ఎనిమీస్ ఉన్నారు. ఓకే, లెట్స్ సీ దట్ కామన్ ఎనిమీస్. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వావ్, అపవాదిని ఎదిరించాలి భూమి మీద మనం. ఈ ఇయర్లో మనకు కొత్తగా క్రియేట్ అయిన దెయ్యాలు, దురాత్మలు, తర్వాత యుద్ధాలని మనం ఈ 2 రోజుల్లో జయించాలి. ఆమేన్. బ్రదర్ 363 days జయించలేదు నేను, మరి ఈ 2 days ఏం జయిస్తాను బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. రోగం ప్రభు ముడితే సెకండ్లో పోతుంది, దెయ్యం ప్రభు ముడితే సెకండ్లో పోతుంది. ఆమేన్. 2 days సరిపోవా? ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్. సో ఇఫ్ ఫర్ గాడ్ ఇట్స్ 1 second, ఒక్క సెకండ్ చాలు ఒక అద్భుతం చేయడానికి. After this sermon your faith will increase in Jesus name. After this sermon your hope will increase in Jesus name. Amen. Yeah, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. నేను బలం ఇస్తానంటలే, నాలో ఉంటే నీకు బలం ఆటోమేటిక్గా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. If you are in me you will get more strength, more strength, more strength. యా, చూద్దాం ఎవరెవరిని మనము యుద్ధం చేయాలి, ఎవరెవరిని మనం గెలవాలో చూద్దాం. యా, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. నీ యొక్క యుద్ధము శరీర సంబంధమైన వాటితో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ చుట్టుపక్కల వాళ్ళతో కాదు. Then whom? ఇంకెవరున్నారు? యా, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. ఎంతమంది మొత్తం? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులు, ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? Finally, my brethren, be strong in the Lord and in the power of his mighty. Put on the whole armor of God, that ye may be able to stand against the wills of devil. For we wrestle not against the flesh and blood, but against the principalities, against the power, against the rulers of the darkness of the world, against the spiritual wickedness of the high places. 4 నలుగురు. ఎంతమందితో చెప్పాలి? శత్రువులు ఎక్కువ, మిత్రులు ఎక్కువ? శత్రువులు ఎక్కువ ఉన్నారా, మిత్రులు ఎక్కువ ఉన్నారా? శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్కరు వందల వేల మందితో సమానం వాళ్ళు. If you are 1, they are 4. If you are 1, they are 4.
ఇఫ్ యు ఆర్ 1 దే ఆర్ 4. ఇంకోటి వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? పైన ఉన్నారు, కింద లేరు. దే కెన్ కంట్రోల్ ఈజీలీ. వాళ్ళు పైనుంచి ఈజీగా కంట్రోల్ చేస్తారు. వాళ్ళు పైనుంచి ఈజీగా కంట్రోల్ చేయగలరు. లెట్స్ సీ. సే ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఎ బిలీవర్. కమ్, యా, నలుగురు రండి అమ్మాయిలు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు. ఆ ఒక వ్యక్తికి ఎంతమంది ఉన్నారు శత్రువులు? 4 శత్రువులు అంట. యు ఆర్ హ్యావింగ్ 4 ఎనిమీస్. యు ఆర్ 1 బట్ యు ఆర్ హ్యావింగ్ 4. 4 చేతులు పట్టుకోండి. ఒకటేసారి ఈ అమ్మాయిని కొట్టడానికి రండి. వెళ్ళండి, వేసేయండి, పాపని వేసేయండి, లేపాల. ఒక్కరు 8 శత్రువులు. నీకు శత్రువులు ఎక్కువ లేదంటే మిత్రులు ఎక్కువ ఉన్నారా? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరే. ఆడిని పెట్టుకొని ఏం చేస్తావు? బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేయలేరు, ₹1 కొట్టిరు. బెస్ట్ ఫ్రెండ్స్ నీకు రోగం ఉంటే ఏం చేయలేరు. ముందు బెస్ట్ ఫ్రెండ్స్ మీద ఫోకస్ తగ్గించి శత్రువుల మీద ఫోకస్ పెంచు. ఎవరిల్లు? డీమన్స్. ఎవరెవరు వాళ్ళ పేర్లు చదువుతాం. ఒక ఆమె పేరు ఏం పేరు తెలుసా? ఒక ఆమె పేరు ప్రిన్సిపల్స్. అగైన్స్ వీఆర్ ఫైటింగ్ విత్ అగైన్స్ ప్రిన్సిపాలిటీస్. ఈమెమో ప్రిన్సిపాలిటీస్, ఈమెమో పవర్, ఈవిల్ పవర్. చేతబడి, చీకటి, తర్వాత మంత్రాలు, నిమ్మకాయలు పెడతారు కదా, అది. మూడవది అగైన్స్ ద రూలర్స్, డార్క్నెస్, రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్. అంటే ఈమె ఏం చెప్తే అదే చేస్తావు. సినిమాకి వెళ్ళమంటే నువ్వు సినిమాకి వెళ్తావు. ఏం పడిపోమంటే పడైపోతావు. ఈమె 10 మందిని పడేయమంటే 10 మందిని పడేస్తావు. ఇంకో ఆమె ఎవరు చూద్దాం. అగైన్ స్పిరిచువల్ వికెడ్నెస్ ఆఫ్ హై ప్లేసెస్. వీళ్ళందరూ అసలు మీకు ఒక్కొక్కటి చెప్పాలంటే ఒక్కొక్క సంవత్సరం పడుతుంది, అంతంత పెద్దవి. వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు ఎలా సంవత్సరం దాడతావు? వీళ్ళందరినీ నువ్వు కలిగి ఉండి వీళ్ళందరినీ నువ్వు దాటాలంటే అసలు అది సాధ్యమేనా? యు ఆర్ టేకింగ్ యువర్ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే. మీరు మీ లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. You are fighting with principalities, you are fighting with rulers, you are fighting with evil powers, you are fighting with evil places. రకరకాలుగా ఉన్నాయి. ఈ ప్లేసెస్ ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ఆ ప్లేస్లో ఉన్న రోజులు నువ్వు బ్లెస్ అవ్వలేవు, కానీ ఆ ప్లేస్ మాత్రం నాకు కావాలి. యు లవ్ ద ప్లేస్, బట్ దేవుడు వద్దంటాడు. చాలాసార్లు చాలామంది పిల్లలు నాకు చెప్తా ఉంటారు, ఏంటన్నా దేవుడు నాకు నచ్చందే ఇస్తుంటాడు. సారీ నాన్న, దేవుడు చిత్తం ఏదో అదే నీకు ఇస్తాడు. దాన్ని నీకు అది నచ్చాలి. ఆమేన్. నేను ఒకటే అంటాను, వెన్ యూ బికమ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్, నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా మారినప్పుడు నీ ఇష్టాలతో పని లేదు. ఆమేన్. యూ బిలాంగ్స్ టు గాడ్, యూ బిలాంగ్స్ టు క్రైస్ట్. ప్రభా నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇవా అంటే కుదరదు. నాన్న ఇది నీకు బాగుంటుంది, వేసుకో, పట్టుకో, అంతే. నాకు ఇది నచ్చలేదు ప్రభా అని ఏ రోజు మీరు అనకూడదు ప్రభువుని. నెవర్ డూ దట్. వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ రిసీవ్ దట్. ఆమేన్. ఒక ఆమె పేరు ఏం పేరు? ఒక దెయ్యం పేరు ప్రిన్సిపాలిటీస్, మరో దెయ్యం పేరు పవర్స్, ఈవిల్ పవర్స్. అండ్ ఇంకో దెయ్యం పేరు ఏం పేరు? డార్క్నెస్, రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. అండ్ నాలుగో దెయ్యం పేరు ఏం పేరు? స్పిరిచువల్ వికెడ్నెస్ ఆఫ్ ద హై ప్లేసెస్. నేను తెలుగులో చదువుతాను చూడండి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతుడకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునండి. ఎందుకనగా మనము పోరాడున్నది శరీరులతో, ఇదిగో నీ ఫైటింగ్ ఇళ్లతో కాదు. ఈ మనుషులు అసలు నీకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ దెమ్. దెర్ ఈస్ అన్ ఈవిల్ ఫోర్స్ బిహైండ్ యువర్ లైఫ్. నీ జీవితం వెనకాల ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్, బ్యాప్టిజం తీసుకున్నావా? ప్రభుని నమ్ముకున్నావా? ఏసే తెలుసా? ఆయన అంటే ఇష్టమా? ఆయన ప్రేమిస్తున్నావా? ఇక చూడు, వీళ్ళిద్దరు పక్కా, 4 పక్కా ఉంటారు నీకు. కొందరు అంటారు మాకు చాలా మంది ఉన్నారు. ఇక ఎంతమంది ఉన్నారు? దీస్ ఆర్ ద మేజర్ పీపుల్ హూ కెన్ డెస్ట్రాయ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని వాళ్ళు నాశనం చేయగలరు, కానీ మనం ఈ రోజు నుంచి వాళ్ళకి దొరకం. ఆమేన్, ఆమేన్. అధికారులు, తర్వాత ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులు, ఆకాశ మండలము దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. యు ఆర్ నాట్ రెజ్లింగ్ అగైన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, యు ఆర్ రెజ్లింగ్ అగైన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ డార్క్నెస్. బికాస్ ద డెవిల్ టెరిటరీ ఈజ్ వెరీ బిగ్. అపవాది రాజ్యము చాలా పెద్దది.
అసలు నరకం ఎలా ఉంటుందో మనకు తెలియదు, అపవాదిగాడు ఎలా ఉంటాడో తెలియదు, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎవ్రీ స్పిరిచువల్ ప్రాబ్లం విల్ ఎఫెక్ట్ యువర్ ఫిజికల్ లైఫ్. ఎవ్రీ స్పిరిచువల్ ప్రాబ్లం విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ అ ఫిజికల్ లైఫ్. చూడండి, ఇప్పుడు ఈ ఒక్క కుమార్తెకి ఎంతమంది శత్రువులు చెప్పాలి? ఈ మనిషికి ఎంతమంది దెయ్యాలు ఉన్నాయి? 4 దెయ్యాలు. ఎంతమంది? ఇప్పుడు ఈమె పోరాడగలదా? నీ వల్ల అవుతుందా? కనీసం ఈమె కొట్టగలవను? కనీసం ఈమెను గెలవగలవా? కనీసం ఈమెను గెలవగల? ఈమెను అసలు గెలవగలవను? నీ మర్చిపో. See, basically you can't fight with the devil. Then how come నీ లైఫ్ ఎలా సక్సెస్ అవుతుంది? అసలు నీ లైఫ్ ఎలా బాగుపడుతుంది? ఇప్పుడు 4 దెయ్యాలు ఈమెను ఎట్లా పట్టుకో ఉంటే ఆమె జీవితం ఎలా ముందుకెళ్తుంది? వెళ్ళు పో. పొరపాటును కూడా వదలట్లేగా, పోతుందా? ఇప్పుడు దెయ్యాలు అలా ఈమె పోమ్మా, వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, పో, వెళ్ళు, చర్చికి వెళ్ళు, ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, వెళ్ళు వెళ్ళనా? అయ్యో, ఏడకాం పోయేది? నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళాలనుకుంటావు. ఎక్కడ? ఇవి ఐఏఎస్ ఐపీఎస్ అంటది, ఇవి చదువుకోవాలి. 10th ఫెయిల్, సారీ ఎగ్జామ్స్, సారీ క్షమించే ఐఏఎస్ రావాలి, డిస్ట్రిక్ట్స్ నీకు కావాలి, పో. ఉందా స్టేట్ ఫస్ట్? ఓకే ఓకే రైట్. ఇవి ఏందో చదువుకోవాలి, కలెక్టర్ అయిపోవాలి, సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి అంటది. వెనక్కి తిరిగి ఎప్పుడో దయ్యాలను చూస్తే కదా నువ్వు, ఎన్ని దయ్యాలను చూడు ఒకసారి, కనపడవు. అవి కనపడవు. అవి ఎక్కడున్నాయి? అవి ఎక్కడున్నాయి? అవి నీ వెనకాల లేవు, ఆకాశ మండలం అందున్నాయి. అసలు నీ పోరాటం అంతా పైన మధ్యాకాశంలో, నీ పోరాటం అంతా ఇక్కడ ఏం లేదు. యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీస్. వాళ్ళల్లో ఈ దూరి నిన్ను ఇరిటేట్ చేసి వాళ్ళు ఇటు తిరిగి ఇట్టు చూడాలా, నీకు పట్టుకున్న కనపడవు నీకు దయ్యాలు అవి. ఈవెన్ డెవిల్ ఈజ్ ఇన్విజిబుల్. ఈవెన్ డెవిల్ ఈజ్ ఇన్విజిబుల్. మనం ఏమవుతుంది మన లైఫ్లో? స్టిల్ చాలా మందికి ఇక్కడ డిసప్పాయింట్మెంట్ లైఫ్ చాలా మందికి ఉంది. వాట్ హ్యాపెండ్ మ్యాన్, ఈ సంవత్సరం అంతా ఎగిరిపోయింది నా లైఫ్లో, అబ్బా, నో చేంజ్, నో బ్లెస్సింగ్, నో జాబ్, నో బిజినెస్, నో షిఫ్ట్, నో న్యూ లైఫ్. అసలు ఏమైంది? ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో 4 మేజర్ శత్రువులు ఉన్నారు. నా 4 మేజర్ డీమన్స్ ఆర్ 4 డెవిల్ యొక్క వాళ్ళ యొక్క శిష్యులు. వాళ్ళు ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు, తర్వాత దురాత్మ, మధ్యాకాశములో ఉన్న దురాత్మల. ఇది ట్రూ, ఇది దట్స్ ట్రూ. నీ లైఫ్ ముందుకు వెళ్లకుండా 4 దురాత్మలు, 4 దెయ్యాలు నిన్ను పట్టుకున్నాయి. మేబీ అవి నీ లోపల లేకపోవచ్చేమో. ఈమె లోపల ఉన్నాయి, ఈమె వెనకాల ఉన్నాయా? ఈమె వెనకాల ఉన్నాయి. డెవిల్ ఈజ్ బ్యాక్ ఆఫ్ యూ, డెవిల్ ఈజ్ బ్యాక్ ఆఫ్ యూ. పోమ్మా, చర్చికి వెళ్ళి పోండి, అంత పోండి, అటుపో, ఎట్టుపో, నీ ఇష్టం, ఎటువంటి అటుపో. వదిలిందా? నిన్ను వేడని నీడను నేను. నువ్వు పరిశుద్ధాత్ముడిని క్యారీ చేస్తావు లేదు నాకే తెలియదు, కానీ నువ్వు దెయ్యాలని మాత్రం రోజు 4 దెయ్యాలని, ఇదిగో ఆఫీస్కి బయలుదేరుతున్నా మీరు కూడా బయలుదేరండి, ఇదిగో బయటికి వెళ్తున్నా మీరు కూడా నాతో పాటు రండి. ఎక్కడికి వెళ్ళినా వస్తాయి అవి. ఇదిగో ఛాన్సే లేదు. నువ్వేమనుకుంటున్నావు? 4 కలిసి ఒక్కడిని కొట్టడం కాదు, ఒక్కడికి 4 ఉన్నారు. అండ్ హౌ కెన్ యూ విన్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటిల్స్? ఎలా గెలుస్తావు? ఇలా వచ్చేసింది దెయ్యాలి, విడిపించుకున్నావు అప్పుడే. ఏమి 40 days ప్రేయర్ చేసినావు నువ్వు? ఏం వదిలిపెట్టకండి అమ్మా. ఈ మహాప్రార్థన పర్వాలు ఈజీఎంలో ఏదనుకుంటున్నావు? ప్రార్థన చేసి అగ్ని దిగుతుంది అంతే. అస్సలు విడిచిపోయి ఇంకో 4 తెచ్చుకోండి దెయ్యాలని. డెవిల్ నిన్ను పొరపాటును విడిచిపెట్టదు. నువ్వే విడుదల పొందుకొని, నువ్వే విడిపించుకొని రావాలి బయటికి. రీడ్ దట్ ఫస్ట్ లైన్, 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తి నీలో ఉంటే ఇవి
వదిలేసి అయ్యే వెళ్ళిపోతాయి. ఆమేన్. తుదకు మహాప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈమె జీవితంలో నలుగురు ఉన్నారు దయ్యాలు. నలుగురు రోజు ఇరిటేట్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఈమె మొక్కళ్ళు పట్టుకున్న దయ్యాలు పట్టుకుని నీకు అనవసరం, నువ్వేం చేయాలి? అర్జెంట్గా ప్రేయర్ చేయి. ప్రేయర్ ఏం చేయాలో తెలీదు. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ బిలీవర్స్, ఈ సందర్భములో మిమ్మల్ని దయ్యాలు పట్టి పీడిస్తుంటే నీ పేరేం పేరు? ఆకాశ మండల దురాత్మల సమూహం ఇది. ఆమె పేరు ప్రిన్సిపాలిటీ, ప్రధానులు. ఆమె పేరు అధికారులు. నీ పేరు అంధకార సంబంధం, లోకనాథులు. ఇవన్నీ. సో ఇవన్నిటి కోసం ఎలా ప్రేయర్ చేయాలి? హౌ టు ప్రే ఫర్ దిస్? వాటికి ప్రేయర్ చేయకు, నీకు ప్రేయర్ చేసుకో. ఒకటే, హోలీ స్పిరిట్ ఫిల్ మీ విత్ పవర్. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడా నన్ను శక్తితో నింపు. చెప్పు. ఏంలే ప్రభా, డ్యూటీ పోతున్నా కాచి కాపాడు, ఇటు అటు మొత్తం కాల్ చేసి కాపాడు, ఈ చెంప ఆ చెంప మొత్తం కాల్ చేసి కాపాడు, రాకపోకలు చూసుకో, నాకు అసిస్టెంట్గా ఉండు, నాకు పిఏగా ఉండు, నేను బండి కింద పడకుండా శుభ్రంగా తీసుకుపో నన్ను. ఏమి ఎలిమెంటరీ ప్రేయర్లు. యు నో వన్ థింగ్, యు ఆర్ హ్యావింగ్ 4 demons, ప్రిన్సిపాలిటీస్, రూలర్స్, వాట్ పవర్, డార్క్నెస్, వీళ్ళందరూ నిన్ను ఆవరించారు. బట్ యు నీడ్ టు నో హౌ టు ప్రే ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ 363 రోజులు జరగని మార్పు ఈ 2 రోజులు జరుగును గాక. ఆమేన్. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. ఫాదర్ ఫిల్ మీ విత్ ఫైర్. చేతులు పైకి. ఫాదర్ ఫిల్ మీ విత్ ఫైర్. ఫాదర్ ఫిల్ మీ విత్ పవర్. అంతే. చేస్తా ఉండు. ఆపుకో. ఫైర్, పవర్, ఫైర్, పవర్, ఫైర్, పవర్, ఫైర్, పవర్. ఒక్కొక్క దెయ్యం వదులు. నీకు కాలుతుంటుంది, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, అటు వెళ్ళిపో. ఫైర్. ప్రార్థన ఆపకు. ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? వినబడలా? అంతకుముందు ఎన్ని ఉన్నాయి? నువ్వు చేతులు బాగా, చేతులు పైకి, చేతులు పైకి, తల పైకి. అటు చూడు, అటుని పట్టించుకోక దయ్యాల గురించి. నువ్వు ప్రభు మీద ఫోకస్ చేయి. నీకు నొప్పులున్నా, అప్పులున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా అటు చూడు. లుక్ అట్ దట్. అక్కడ చూసి ఒకటే, అగ్ని చేత నింపు, శక్తి చేత నింపు. అవి ఇప్పుడు నవ్వుతున్నాయి కదా, తర్వాత కాలుతాయి. నవ్వన్నా, బాగా నవ్వున్నా. కానీ ఫైర్. అంతే. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట, దేవుడు నీ ఇంట్లో ఉన్న చోట దెయ్యాలు ఉండలేవు. ఆమేన్. ఫస్ట్ ఒక దెయ్యం వెళ్ళిపోయింది, కాలిపోతుంది. అది మళ్ళా సర కాలు, ఒకటే కాలుడు. చెయ్యి. ఒక నిమిషం. బైబిల్ ఒక చిన్న మాట ఉందండి, చిన్న మాట. ఇట్స్ వెరీ ఫెమిలియర్ వర్డ్. ఎరా అర్థమైందా? చాలా చిన్నది, అది మీ అందరికీ తెలుసు కూడా, కానీ అందరు మర్చిపోయి ఉంటారు పక్క. ప్రభు అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యండి. ప్రే వితౌట్ సీజింగ్. విసుక్కోకు, చెయ్యి. Fill me with fire. Fill me with your power. Fill me with your fire. నువ్వు వదిలిపోతానే ఉండాలి. వెళ్ళిపోయింది, ఒక దయ్యం వెళ్ళిపోయింది. నువ్వు ప్రార్థన ఆపకూడదమ్మా, నువ్వు ప్రార్థన ఆపకూడదు. నీకు ఇన్ని దయ్యాలు పెట్టుకొని, నీకు ఇన్ని యుద్ధాలు పెట్టుకొని, నువ్వు ఒక్క గంట కూడా ప్రభుకి లేకపోతున్నావు. ఎంత గొప్ప దానివి తల్లి, నీకు దండం పెడతానమ్మా. How can you win these kind of territorial demons? నాకు జగరాల, పిల్లల బట్ల, నాకు అధికారి పెళ్లి కాల, ఇది అసలు ఆమెను పట్టిన దెయ్యాలేంటి? మెల్లగా కాలుతో. ఇప్పుడు నువ్వు చేస్తానే ఉండు. అగ్ని చేత నింపబడాల. నీ కన్నీళ్లతో నీ బట్టలు తరవాలా. ఇప్పుడు దర్శనే మీ బట్టలు ఎప్పుడన్నా కన్నీళ్లతో రావు. మనకు రావు నీళ్లు. మనకెందుకు వస్తాయి నీళ్లు? మనకెందుకు వస్తాయమ్మా నీళ్లు? ఎవరన్నా పోతే
అంతే, అయిపోయి. అది కింద కూడా రాని. నువ్వు చేస్తానే ఉండు, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యి. ఏ తల్లైనా ఇక్కడ వాళ్ళ కూతుర్ని చంప పగలు కొట్టిందా ప్రార్థన చేయకపోతే? కొట్టలే కదా, కొట్టండి. ఏమైంది లాస్ట్కి అమ్మ, ఎందుకు మీ అమ్మ కొట్టిందంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, కొట్టింది పాస్టర్ గారు మా అమ్మ. ఆ సాక్ష్యాలు రావాలి. ఆమేన్. యు వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు డెలివర్, మ్యాన్ నో వన్ విల్ కమ్ అండ్ డెలివర్ యూ. గుర్తుపెట్టుకో, ఇప్పుడు కష్టాలు బిజీగా ఉన్నాడు. నీకు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఒకరికి 4 దెయ్యాలు, పెద్ద పెద్ద పెద్దవి. వాటిని గెలిచే లోపల నీకు సగం జీవితం అయిపోద్ది. బట్ ఐఎమ్ బిలీవింగ్, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. నీకు ఇంకా కాలేదా? ప్రార్థన చేస్తుంది ఇక్కడ, నువ్వు పట్టుకో. ఫైనల్ డీమన్ వెళ్ళిపో. ఫిల్ మీ విత్ ఫైర్. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో ఇక్కడ నొప్పి వస్తుంది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది, సగం ఆపేస్తావు. నీ శరీరం ప్రార్థనకి సహకరించదు, అర్థమవుతుందా? కానీ నువ్వు చేసి తీరాలి. నీ శరీరాన్ని వంచాలి 2 రోజులు. వినబట్టలేదు? ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ వెనకాల ఎన్ని 4 పెద్ద పెద్దవి, ఇంకా పోలా 10 రోజులైంది, 100 రోజులైంది, ఇంకొకటి మిగిలింది. ఈ ఒక్క దానికోసం నువ్వు మినిమం 7 hours 8 hours కూర్చొని ప్రార్థన చెయ్యి. అది పెద్ద దయ్యం. అది ఫైర్, పవర్. ఒక్క దాని మీద కూడా నీకు యాక్సెస్ ఉండకూడదు. నొప్పి వస్తుంది కదా, ఇంట్లో చేస్తే అలవాటు ఉంటే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి అన్నయ్యా అంటే చేతులు నొప్పులు వస్తుంది. దయలు మా తండ్రి, కృపల రక్షక, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా ప్రార్థన ఇట్లా చేయాలా? చేతులు తలపైకి. ఆమేన్, 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 హల్లెలూయా. యూ నీడ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ నీడ్ టు ప్రే. అప్పుడే నొప్పుల చేతులు కలపకూడదు, కలపకూడదు, దూరం ఉండాలా. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి మీకు. పట్టుకున్నాం ఇంకా వెనకాల కాలటంలే. దాని అర్థం తెలుసా నీకు? తెలుసా? అగ్ని చేత నింపబడితే నిన్ను పట్టుకుని దేయాలని కాలిపోతాయి. కలిపింది, కలిపోతుంది. నింపు నింపు నింపుకో నింపుకో. ఫైర్. అంతే అంతే. అగ్ని చేత నువ్వు నింపబడ్డావా, అవి కాలిపోతాయి. అగ్నిగుండంలో వేశారు ఎవరిని? షడ్రక్, మెషక్, అబెద్నెగో అని. దేంట్లో? అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు ఎవరూ కాల్లా. నిన్ను ఏ శ్రమ కాల్చదు, కాలనివ్వడు దేవుడు. ఆమేన్. నువ్వు ఎన్నడూ కూడా నువ్వు పడిపోవు. ఆమేన్. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? దేవునిలో ప్రార్థనలో ఎదుగుతూ తన సాక్ష్యాన్ని, వాళ్ళ యొక్క పవిత్రతను కాపాడుకొని 3.5 సంవత్సరాలు జీవించారు. వాళ్ళు తర్వాత గొప్పవాళ్ళు అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ మీద గిట్టని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. వాళ్ళకి అసలు సొక్కా కూడా కాలేదండి. నీ మీద కొన్ని 100,000 శత్రువులు ఎదురొచ్చినా, చెప్తున్నా కదా, నీవు దేవుని కృపను పొందుకోగలిగితే ఎంట్రుకు కూడా కాలదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం అడగబాక దేవుణ్ణి. ఫిల్ మీ విత్ ఫైర్, ఫిల్ మీ విత్ పవర్. ఆమేన్, ఆమేన్. దెయ్యాలని కలిపినాయి. ఆ దెయ్యాలకి నీకు సంబంధమే లేదు. ఇంకా యూ విల్ బి ఫ్రీ, యూ విల్ బి ఫ్రీ. ఇప్పుడు ఏం ధరించుకుంటుంది? మీ ప్రభు ఇచ్చు ఆ శక్తిని ఏమే ధరించుకోగలిగితే, ప్రభు ఇచ్చు ఆ శక్తిని ఏమే ధరించుకోగలిగితే, యేసు క్రీస్తు నామములో ఈ 4 దెయ్యాలని ఏమేం చేయగలదు? గెలవగలదు. ముందు ఇవి గెలవాలి, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సెకండ్ హాఫ్ చదవండి మా, కూర్చోండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. So God is giving us a new garments for the new year. Amen. Amen. నూతన సంవత్సరానికి దేవుడు ఏమిస్తున్నాడు? మనకు నూతనమైనటువంటి వస్త్రాలు ఇస్తున్నాడు. దట్స్ ఎ గాడ్లీ గార్మెంట్స్. దేవుడు తయారు చేసిన వస్త్రాలు అవి. ఆమేన్. దేవుడు ఒక వస్త్రము తయారు చేసి అవ్వ ఆదాముకి ఇద్దరికి ఇచ్చాడు. ఆమేన్.
ఇప్పుడు మన స్పిరిచువల్, యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్ వార్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఆ స్పిరిచువల్ వార్ కొరకు దేవుడు ఒక డ్రెస్ని మన కొరకు తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నలుగురిని మీరు గెలవాలి. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి వీటందరినీ కూడా నువ్వు ఎదిరించాలంటే ఈ డ్రెస్ వేసుకోవాలి నువ్వు. ఆమేన్, ఆమేన్. Let us put the armor of God. Let us put the armor of God. చదవమ్మా. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరుపును తొడుక్కొనుడి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుకొని నిలవబడుడి. ఓకే, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రావము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వావ్, దిస్ ఇస్ ఎ ఫుల్లీ లోడెడ్ గార్మెంట్స్. నడినిద్రించి అరికాల వరకు అసలు నువ్వు శత్రువు కనపడవు. ఆమేన్, ఆమేన్. రోజుకి మీరు ఒక్కరి వలన గాయపడతారు తెలుసా? ఒక్కరన్నా మిమ్మల్ని గాయపరుస్తారు. తోటాలు, మాటలు, తర్వాత బాణాలు, తర్వాత గన్ను, తర్వాత రకరకాలవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నువ్వు ధరించుకోగలిగితే ద డ్రెస్ ఈజ్ రెడీ, దిస్ గార్మెంట్ ఈజ్ రెడీ. ఈ వస్త్రము సిద్ధంగా ఉంది. నువ్వు దీన్ని ధరించుకోగలిగితే, ఎప్పుడన్నా మీరు గూగుల్లోకి వెళ్తే జస్ట్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని కొట్టండి, సర్వాంగ కవచం అని కొడితే ఆ ఫుల్ డ్రెస్ మీకు కనపడుతుంది. ఆమేన్, ఆమేన్. అంటే ఈ రాయడము కూడా అక్కడక్కడ రాశారు, కానీ కరెక్ట్గా మనము చూసుకోగలిగితే తలకేంటి? రక్షణ అను శిరస్త్రావము. యా, యూ విల్ హ్యావ్ ఎ హెల్మెట్. ఆమేన్, ఆమేన్. చెప్పాలి ఆమేన్. అంటే ఈ హెల్మెట్ ఎప్పుడైతే, దేవుడిచ్చే హెల్మెట్ ఎప్పుడైతే నువ్వు వేసుకుంటావో కంపల్సరీ నీ విజన్స్ బాగుంటాయి. ఆమేన్. నీ దర్శనాలు బాగుంటాయి. ఆమేన్. నీ డ్రీమ్స్ బాగుంటాయి. ఆమేన్, హల్లెలూయా. నీ తలంపులకి అటాక్స్ వచ్చినా కూడా ఈ హెల్మెట్ నిన్ను కాపాడుతుంది. ఆమేన్. ఎందుకు హెల్మెట్ వేసుకోమంటారు పోలీసులు? తలకి దెబ్బ తగలకుండా. ఇంకా పైసలు కట్టాలా? పైసలు ఏందిరా కట్టేది? రక్షణ, సపోర్ట్. ఇంకోటి, ఆ హెల్మెట్ లేక కింద పడితే స్పాట్లో డెడ్. ఎక్కడన్నా ఇరిగినా మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ తలకి దెబ్బ తగిలితే ఆన్ ది స్పాట్ చచ్చిపోతావు. సో దట్స్ వాట్ డెవిల్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ నీ బ్రెయిన్ అటాక్ చేస్తాడు. తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు అన్నిటినీ కూడా నెగిటివ్గా మార్చేస్తూ ఉంటాడు. సో లెట్ us హ్యావ్ హిజ్ హెల్మెట్. ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చు రక్షణ అను శిరస్త్రావం మనకుండును గాక. ఆమేన్. పక్కన మేము చెప్పండి, దేవుడిచ్చు హెల్మెట్ నీకు ఉండును గాక. Yeah, this is a very safety helmet. This is a very safety helmet. నాకేం కాదులే ఆత్మీయ జీవితం, నాకు తెలియందా అనుకుంటే కుదరదు. ఈవెన్ ప్రతి పాస్టర్ పెట్టుకోవాలా, ప్రతి పాస్టర్ పెట్టుకోవాలా, ప్రతి విశ్వాసం పెట్టుకోవాలా. చిన్నపిల్లలు కూడా ఈ యొక్క హెల్మెట్ ధరించుకోవాలి. ఆమేన్. దిస్ హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రక్షణ అను శిరస్త్రావము ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి తెలుసా? ఛాతీకి బ్రెస్ట్ ప్లేట్. ఏంటి మాది? నీతి అను మైమరుపు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఇంకొకటి మనకు ఇస్తున్నాడు ఏంటంటే నీతి అను మైమరుపు, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ ప్లేట్ ఏం చేస్తుందంటే అపవాది బాణాలని ఆపుతుంది. నీ హృదయానికి ప్రొటెక్షన్, నీ ఎముకలకి ప్రొటెక్షన్, అన్నిటికీ సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. నీతి అను మైమరుపు అంటే నీ హృదయం మీద ఒక కవచంలాగా, నీ శరీరానికి, నీ ఆత్మీయ జీవితానికి ఒక కవచంలాగా అది ఉంటుంది. ఆమేన్, ఆమేన్. మేబీ 2024లో చాలాసార్లు పడిపోయి ఉంటావు, చాలాసార్లు నీ హృదయం మారిపోయి ఉంటుంది, చాలాసార్లు నీ తలంపులు మారిపోయి ఉంటాయి, చాలాసార్లు పడిపోయి లేచి ఉంటావు. ఈరోజు ఈ వస్త్రం మీరు ధరించుకొని 2025లోకి మనం అడుగు పెట్టాలి. ఆమేన్. ఈ డ్రెస్ వేసుకునే మనం ఏం చేయాలా? యుద్ధ రంగంలో అడుగు ఎనీ టైం ఎక్కడున్న యుద్ధం వస్తుంది నీకు. సో యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్.
ఈ సర్వాంగ కవచము నీ జీవితంలో ఉండగలిగితే నీ లైఫ్లో అపవాది ఎన్ని అగ్ని బాణాలు వేసినా, అపవాది ఎన్ని రకాల ప్రయత్నాలు వేసినా, యూ విల్ బీ ఇన్ ఎ సేఫ్ డైరెక్షన్. ఆమేన్, హల్లెలూయా. సో నీతి అను మైమరుపు ఫస్ట్ ఏంటి? రక్షణ అను శిరస్త్రాము. దేవుడు మీకు ఒక హెల్మెట్ ఇస్తున్నాడు. ఆమేన్. స్పిరిచువల్ హెల్మెట్. స్పిరిచువల్ హెల్మెట్ నువ్వు ధరించుకోగలిగితే నీ తలకి దెబ్బలు తగలవు, మరణపాయాలు రావు, నీవు హఠాత్ మరణాలు కలగవు. ఎందుకు చాలామంది క్రైస్తవులు హఠాత్తుగా మరణిస్తుంటారు? వై? హఠాత్తుగా యాక్సిడెంట్ అని, ఇన్సిడెంట్ అని. అబ్బా మంచి వయసు బ్రదర్, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, చిన్న వయసే బ్రదర్, అయ్యో చనిపోయాడు. వై వై వాట్ ఇస్ దిస్? దేవుడు అసలు తీసుకోడు. అవును, ఎప్పుడు నీ కాలము నీవు దీవెనలు పొందుకొని అనుభవించి వాటిని ఆస్వాదించి ఉన్నంత కాలము, అవి నువ్వు అనుభవించినంత కాలం దేవుడు తీసుకోడు, నిన్ను తీసుకోడు. అందుకని మీరు బైబిల్ చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడెను అని ఉంటుంది. వావ్! గాడ్ విల్ నెవర్ ఎండ్ యువర్ లైఫ్ సడన్లీ. సడన్గా నీ జీవితాన్ని ఎప్పుడు దేవుడు ఆపడు. వచ్చే వెళ్ళిపో, వచ్చే చర్చికి వెళ్తా ఉంటావు నువ్వు, వచ్చే పైకి వచ్చే అంటాడు దేవుడు. చర్చికి వెళ్తున్నాం బ్రదర్, యాక్సిడెంట్ అయింది, స్కూల్కి పోతున్నావు, అసలు దేవుని చిత్తం అది కాదు. అపవాదిగాడు నిన్ను వెనకాలే పొంచుంటాడు. చెప్పాను కదా, ఎంతమందికి, ఒక మనిషికి ఎంతమంది ఉంటారు చెప్పాలి? మినిమం 4 మేజర్ థింగ్స్. వీటితో మనం పోరాడుతున్నాం. వాటితో పోరాడాలంటే మినిమం ఈ డ్రెస్ వేసుకోవాలి మనం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బైబిల్లో ఈ డ్రెస్ చాలా మందికి దేవుడు ఇచ్చాడు. యుద్ధము చేసిన ప్రతి ఒక్కరికి, యెహోషువాకి, యెహోషాపాతుకి, దావీదుకి, సొలొమోనుకి, సంసోనికి, దేవుడు వీళ్ళందరికీ స్పిరిచువల్ గార్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ కొత్త నిబంధన సంఘానికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజంతా కూడా నువ్వు మెంటల్ డిప్రెషన్లు, తిట్టుకొని, కొట్టుకొని, దూషించుకొని, ఏడుస్తూ ఇవన్నీ ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఎప్పుడు అనుభవిస్తావు? వీఆర్ అండర్ బిగ్ ట్రాప్. మనం పెద్ద ట్రాప్లో ఉన్నాం, జాగ్రత్త. వాటిని మనం జయించదము గాక. వినబడలేదు? యా, వాటిని మనం జయించబోతున్నాం. ఆమేన్. ఈ అపవాది ప్రిన్సిపాలిటీస్, రూలర్స్, అథారిటీ పీపుల్, వీళ్ళందరూ వేసే బాణాలన్నిటికీ మనము వాటన్నిటి నుంచి తప్పించుకునేదము గాక. దేవుడు నీతి అని మైమరపు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు నామములో రక్షణ అను శిరస్త్రావము నేను వేసుకుంటున్నాను. నీతి అని మైమరపు నేను వేసుకుంటున్నాను. ఆమేన్. దెర్ ఇస్ అనదర్ వన్ కాల్డ్ బెల్ట్. ఓకే, చదవండి. అదేంటది? సత్యమను దట్టి కట్టుకోవాలంటే మనం ఒక పని చేసేటప్పుడు, పొలం పని చేసేటప్పుడు నడుము గట్టి కట్టుకుంటారు తెలుసా? యా, నడుముకి గట్టి కట్టుకుంటారు. ఎందుకంటే నడుము అనేది ఏం తెలుసా? వెన్నుపూస. మనం ఏం చేయడానికైనా అది మనకు కంపల్సరీ ఉండాలి. యూ నీడ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. నువ్వు దేవుడి కొరకు నిలబడాలంటే సత్యమును దట్టి కట్టుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది అది? ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఆమెన్. నేను చాలా బెల్ట్లు కూడా చూశాను, బెల్ట్స్. వెన్ ఐ వెంట్ అవుట్, లైక్ చాలాసార్లు, ఒక 1 lakh అంట, 10 lakhs అంట, 5 lakhs బెల్ట్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ బెల్ట్ ఇది. ఆమెన్. యేసయ్య మనకి ఇస్తాడు సత్యమును దట్టి. ఆమెన్. ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఆమెన్. ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. సత్యమును దట్టి మనము కట్టుకునేదము గాక. ఆమెన్. సో షాప్లో ఉంటాయి, నువ్వు వెళ్ళి కొనుక్కుంటున్నావు. ఈరోజు దేవుడే నీ ముందుకు వచ్చి ఇవన్నీ పెడుతున్నాడు. ఆమెన్. నువ్వేవన్నీ తీసుకొని ధరించుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. మొట్టమొదటి రక్షణను శిరస్త్రావము, రెండవది నీతి అను మైమరపు, మూడవది సత్యమును దట్టి. ద ట్రూత్ ఆఫ్ ద బెల్ట్ ఆఫ్ ద ట్రూత్, రైట్? యా, సత్యమును దట్టి కట్టుకోవాలి, రైట్. నాలుగవదిగా చెప్పులు కూడా ఉన్నాయి. చెప్పులు ఏంటి అవి? పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. గాడ్ ఈస్ గివింగ్ us షూస్ ఆర్ చెప్పులు, ఏదైనా మనం తీసుకోవచ్చు. సమాధాన సువార్త వలనైనా జోళ్ళు తొడుక్కోండి. అండ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ ప్రీచ్ గాస్పల్. ఆమెన్, ఆమెన్. ప్రతి విశ్వాసి ఏం చేయగలడు? ఏం చేయొచ్చు?
సువార్త చెప్పచ్చు. యూ కెన్ ప్రీచ్ అబౌట్ జీసస్. ఎవరికైనా చెప్పినావా యేసు ప్రభు గురించి? చెప్పు, ఎటు ఇట్టా 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 ఇట్టనా ఎటు ఒకరికి చెప్పావా? రోజు ఒకరికని చెప్పాలి. ఏమ్మా నువ్వు ఎవరికైనా చెప్పావు సువార్త? యేసు ప్రభు గురించి ఎవరికి చెప్పావా? అదే ఆ చెప్పులు ఇచ్చాడు మనకు. ఆమేన్. ఆ చెప్పులు వేసుకోవాలి ఇప్పుడు. ఆమేన్. యేసు ప్రభు గురించి ఒక్కరికని చెప్పండి రోజుకి, జీసస్ లవ్స్ యూ అని. ఆమేన్. ఆ చెప్పులకు వాల్యూ ఉంటుంది. ఆమేన్. నువ్వు 1,00,000 రూపాయల చెప్పులు వేసుకున్నా, 10 లక్షల చెప్పులు వేసుకున్నా దీని తర్వాతే. ఆమేన్. అట్లీస్ట్ ప్రీచ్, అట్లీస్ట్ వన్స్. ఒక్కరికైనా, క్రైస్తవుడికైనా ఎవరికైనా ఒక్కరికైనా జీసస్ లవ్స్ యూ అంతే. నీకు ఎన్ని ఇచ్చిన తర్వాత కూడా సింపుల్ లే. ఇప్పుడు ఈ డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను అనుకోండి, నేనే ఇచ్చుంటాలే కానీ నేను ఇచ్చాను అనుకోండి, ఆమె వచ్చి డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అని చెప్తుందా? పాస్టర్ గారు ఇచ్చారు అని చెప్పాలి. ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పు, డ్రెస్ బాగుందని చెప్పు. ఈ అకౌంట్లోకి వేసుకుంటుంది క్రెడిట్, అయిపోయావు. ఏం చెప్పాలి? మందుగా మనం కొనలా, ప్రభు ఇచ్చాడు నాకు అని చెప్పాలి. ఆమేన్. అటువంటి రలంలో ఉండాలి మీరు. డ్రెస్ బాగుందా? వాచ్ బాగుందా? బెల్ట్ బాగుందా? షూలు బాగున్నాయా? ప్యాంట్ బాగుందా? ఏమ్మా బాగుందా? 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 నీ అకౌంట్లోకి వేసుకుంటున్నావు క్రెడిట్, ప్రభు అకౌంట్లోకి వేయాలి. ఆమేన్. హీ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. ఆమేన్. ఆయన స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందుకని కీర్తనకారుడు అరిసి అరిసి గట్టి గట్టిగా పాడతాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగును గాక అని. ఆమేన్. మాకు కాదు ప్రభువా, గ్లోరీ బిలాంగ్స్ టు యూ, నాట్ మీ. మాకు కాదు ఆయనకి వెళ్ళాలి. నీకు నీదే, మీది నీదే, నువ్వు కొన్నావా? మరే నాదంటవే. ఓ థ్యాంక్ యూ బాగుంది కదా, బాగానే ఉంటుంది. నాకు ఎందుకు బాగుంది? వై? నీకెందుకు క్రెడిట్? నువ్వు దేవుడికి, దేవుడు అన్ని కలిపి మళ్ళీ నీకే ఇస్తాడు. ఆమేన్. వెన్ యూ థ్యాంక్ హిమ్, అండ్ దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెడీ టు గివ్ అనదర్ మిరకల్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవా థ్యాంక్స్ అన్నావో, నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు తెలుసా? ఇంకొక మిరకల్కి దేవుడిని రెడీ చేస్తున్నావు. హల్లెలూయా. డ్రెస్ నీదే, దేవుడు ఇచ్చాడా, బతికిపోయావు. లేదంటే ఇక్కడే అగ్ని నీ మీద, అగ్ని దించేస్తాను అంతే. అగ్ని కాల్చి, ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. ఓకే, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని వల్లే. హల్లెలూయా. బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ గాడ్. 2 days more, 2 days more, 2 days, 2 రోజులు ఉంది. ఇవన్నీ మనం జయించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేను జయిస్తానని వాళ్ళ చేతులు ఎత్తండి. నేను జయించేస్తాను, ఇవన్నీ నేను జయించేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను గెలుస్తాను. ఆమేన్. ఆమేన్. ఈ 4 దెయ్యాలు నేను గెలుస్తాను. ఆమేన్. దేవుడిచ్చే వస్త్రాలను వేసుకుంటాను ఈరోజు. ఆమేన్. కొత్త సంవత్సరంతో కొత్త బట్టలతో ఎంటర్ అవుతాను. ఆమేన్. దేవుడిచ్చు సర్వాంగ కవచముతో నేను కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతాను. ఆమేన్. చెప్పండి, యేసు నామములో దేవుడిచ్చే వస్త్రాలతో, దేవుడిచ్చే వస్త్రాలతో చెప్పాలి, దేవుడిచ్చే వస్త్రాలతో నేను కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతాను. ఆమేన్. ఎన్నొచ్చినా చూసుకుందాం, ఎన్నొచ్చినా చూసుకుందాం. ఆమేన్. ఆమేన్. ఎన్నొచ్చినా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే వీఆర్ విత్ వాట్? రెడీ. వీఆర్ రెడీ ఫర్ ద వార్, వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్. ఏ బ్యాటిల్, ఏ యుద్ధం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా మనదే విజయం. ఆమేన్. మనదే విజయం. ఆమేన్. ఏ ప్రాబ్లంలో ఉన్నా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. సో ఇప్పుడు చెప్పులు వేసుకున్నారు, ఇంకోటి ఉంది. ఏంటిది? చేత్తో షీల్డ్. ఒక షీల్డ్ కూడా ఇస్తున్నాడు దేవుడు మనకు. ఆమేన్. యుద్ధానికి పోయేటప్పుడు షీల్డ్. ఒకరు కత్తులతోనే కాదు, బాణాలతో కూడా వస్తారు. బాణాలతో కూడా వస్తారు. ఒకరు కత్తి పెట్టినప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలా? ఈ యొక్క డాలు అంటారు, ఇంగ్లీష్లో షీల్డ్ అంటున్నారు. ఆ షీల్డ్ని అడ్డం పెట్టుకోవాలి మనం. ఆమేన్. ఎంతో మంది నీ ఛాన్స్ రాలేదేమో కత్తెత్తి వాడిని చంపడానికి, గమ్ముకు షీల్డ్ అడ్డం పెట్టుకోవాలి. వాడు తిట్టినా, కొట్టినా, దూషించినా, వాడు బాణాలు వేసినా, కత్తి పుట్టుకో, ఇటు పెట్టుకో. దట్ విల్ సేవ్ యూ. ఆమేన్. అది నిన్ను రక్షిస్తుంది. ఈ ఎడం చేతిలో ఏముంది చెప్పాలి? ఎడం చేతిలో షీల్డ్, డాల్ ఉంది. ఆ డాల్ నువ్వు కలిగి ఉంటే కంపల్సరీ నువ్వు అనేకమైన శత్రువులు వేసే బాణాలని నువ్వు ఆపుకోగలవు. ఆమేన్.
హల్లెలూయా. దిస్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ డిఫెన్స్. ఏంటిది? నిన్ను నువ్వు కాపాడుకోగలవు. ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన శక్తిని బట్టి నిన్ను నువ్వేం చేయగలవు? కాపాడుకోగలవు. అండ్ వన్ మోర్ లాస్ట్ కుడి చేతిలో ఒక కత్తి ఇస్తున్నాడు. బైబిల్ కుడి చేతితో ఒక కత్తిని ప్రభు ఇస్తున్నాడు. ఆ కత్తి పేరే వాక్యం. ఆమేన్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ you today, now we know it is everything in spiritual. అన్ని కూడా స్పిరిచువలే. ఆ డాలు స్పిరిచువలే, ఆ కత్తి స్పిరిచువలే, ఆ బెల్ట్ స్పిరిచువలే, ఆ కిరీటం స్పిరిచువలే, ఆ యొక్క ఆ చెస్ట్ బ్రెస్ట్ ప్లేట్ స్పిరిచువలే, ఆ బెల్ట్ స్పిరిచువలే, ఆ షూ, ఆ చెప్పులు కూడా స్పిరిచువలే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ స్పిరిట్ ఫార్మ్. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. లాస్ట్ వన్, ఈ చేతిలో ఏముంది చెప్పాలి? కత్తి. వాక్యమనే ఖడ్గము. ఆమేన్. ఎంతమంది చేతిలో వాక్యమనే ఖడ్గం ఉంది? వావ్. వాక్యమనే బాగానే ఎత్తినవు లేదుగా. మీ అందరికి ఒక చిన్న సీక్రెట్ చెప్తా, దించండి. దేవుడు బైబిల్ వాక్యం ఇచ్చాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. దేవుడు మనకు బైబిల్ అనే ఖడ్గం ఇవ్వాల, వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు. ఆమేన్. గాట్ ఇట్. బైబిల్ లేకపోతే నడుస్తుంది, వాక్యం లేకపోతే నడవదు. జాగ్రత్త. వాక్యమనే ఖడ్గం అంటే దేవుడు చూడండి, మీ ప్రతి అవయవాన్ని నడినెత్తించి అరికాల వరకు మిమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ ఏరియాలో బలహీనుడువో అక్కడే అపవాదిగాడు కొడతాడు నిన్ను. ఇఫ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ వీక్, డెవిల్ విల్ బ్రేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఇఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఈజ్ వీక్, ఆడగొడతాడు. నీ కాలు వీకా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా బాక్సింగ్ చూసినా, రెజ్లింగ్ చూసినా, ఎవరైనా ఎక్కడన్నా బలహీనతలో ఉంటే అక్కడే కొడతారు. చూడలేదు ఎప్పుడు? దట్స్ ద డెవిల్ స్ట్రాటజీ. నువ్వు ఫినాన్షియల్ ఏరియాలో వీక్ ఉన్నావా, అక్కడే కొడతాడు. నీవు తలంపుల్లో వీక్ ఉన్నావా, అక్కడే కొడతాడు. నువ్వు ఆలోచనలో వీక్ ఉన్నావా, అక్కడే కొడతాడు. నువ్వు డెసిషన్ మేకింగ్లో వీక్ ఉన్నావా, అక్కడే కొడతాడు. అంతే. యేసు నామములో నువ్వు అన్ని ఏరియాల్లో గెలువును గాక. వినబడలా? యా. డోంట్ షో యువర్ వీక్నెస్ టు డెవిల్. నీ బలహీనతలు వాడికి బాగా బేరగా తీర్చి చూపించకట. ఇదిగో నా బలహీనతలు ఇవి. ఓకే, ఎక్కడో చూశాను వీడియో, చిన్న వీడియో. మేము కూడా మనుషులమే, మాకు కూడా బలహీనతలు ఉంటాయి, మేము కూడా బలహీనతలా చిచి అనిపించింది. వెన్ యూ సే టు డెవిల్ దట్ ఐ యామ్ వీక్, గుర్తుపెట్టుకో, ఫుట్బాల్ ఆడుకుంటాడు. సే టు డెవిల్ ఐ యామ్ స్ట్రాంగ్, నేను బలవంతుణ్ణి. చెప్పండి అపవాది, నేను బలవంతుణ్ణి. ఆమేన్. చేతులు ఏముంది? వాక్యం. చేతులు ఏముంది? ఖడ్గం. ఈ చేతులు ఏముంది? డాలు. ఆమేన్. నడుముకి ఏముంది? బెల్ట్ ఉంది. ఆమేన్. ఛాతీకి ఏముంది? నీతి అనే మైమరుపు ఉంది. తలకేముంది? రక్షణను స్థిరస్థానం. కాళ్ళకి ఏమున్నాయి? సువార్త జోళ్ళు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఒక ముళ్ళు కూడా గుచ్చుకోదు. ఆమేన్. నువ్వు ఏ మార్గంలో, ఇరుకు మార్గంలో, రాళ్ల మధ్యలో, కొండల మధ్యలో నువ్వు ఎక్కడ తిరుగు, నీకు ఒక్క రాయి కూడా గుచ్చుకోదు. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. By the Holy Ghost. Amen. You are highly protected by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఇంత పెద్ద లిస్ట్ తీసుకొచ్చాడు మన కోసం ఈరోజు. ఈ 2 days లైఫ్లో ఎన్నడూ చేయని ప్రార్థన చేయండి. Utilize the best in your room and pray to God. Have this armor of God and start praying. ఏమడగాలి దేవుణ్ణి? Fill me with fire, fill me with power. పోయినాయి దయ్యాలు. We are not praying. చేస్తాడులే, చేయకపోతే ఎవరి కోసం చేయడు? ప్లీజ్ అటువంటి ప్రైడ్ ఉండకండి. నేను ఒకటే చెప్తాను, ఏమనుకోకండి ఎవరు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అండ్ డోంట్ లైక్ స్కోల్డ్ ఆర్ తిట్టుకోనింగ్స్. నన్ను తిట్టుకోకండి. నన్ను ఒకటి చెప్పమంటారా? ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. గర్విష్ఠులు ప్రార్థన చేయరు. దట్స్ ఇట్.
If you are not praying, that means you are having pride. If you are praying, pride ఉండదు. అసలు ఆ ప్రార్థనలోనే గర్వం మొత్తం కూలిపోద్ది, నాశనం అయిపోద్ది గర్వం. సారీ, నేను ఎవరైనా తిట్టుండే క్షమించండి, క్షమించకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని క్షమించను. ప్రార్థన చేయండి 2 రోజులు. ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. వాళ్ళకి ఏం గర్వం తెలుసా? మంత్రాలు చదవకండి ఎదురులేసి. చెప్పినాక కొన్ని మాటలు చెప్తే భయపడతారు, బాధపడతారు, అఫెండ్ అవుతారు. చాలా కడుపులు దాచిపెట్టుకుంటాను నేను. నా మాట కాదు ఇది, ప్రతి దైవజనుడు, ప్రతి ప్రార్థన దేవుడు చెప్పే మాట ఇది. ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. చెక్ యువర్ వైఫ్, చెక్ యువర్ హస్బెండ్, చెక్ యువర్ డాటర్, చెక్ యువర్ సన్ వెదర్ దే ఆర్ ప్రేయింగ్ ఆర్ నాట్. రే గర్వం వచ్చేసింది, పోతావు. టికెట్ తీసుకోవాలి తొందరగా. జెంట్కి ఏం చేయాలి? ప్రార్థన. టికెట్ తీసుకోవాలా, ప్రేయర్ చేయాలా? ప్రేయర్ చేయాలి. టికెట్ వద్దు అప్పుడే. ఎమ్మెల్యే టికెట్ నాకు అప్పుడే టికెట్ వద్దు. నాకు కొన్ని రోజులు ఉండాలి, ప్రభు కోసం నేను ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్, కొన్ని ఆత్మలు రక్షిస్తాం అనుకుంటున్నాను. హల్లెలూయా. యా, ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. నువ్వు తిన్నా తినకపోయినా, నీ డే బాగున్నా బాగాలేకపోయినా, నీ జీవితంలో నీకు జ్వరం ఉన్నా బాగా, అసలు నీ లైఫ్ ఎట్టున్నా సరే, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అండ్ హ్యావ్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకో. ఈ మాటలు మీకు బాగా గుచ్చుకొను గాక. ఆమేన్. ఏంటి చెప్ప? ఆమేన్. గుచ్చుకోవాలి, మీకు బాగా గుణపాలు తీసి గుచ్చాలి లోపల. ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం, ప్రతి గర్వాన్ని గెలిచేద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రతి గర్వాన్ని గెలిస్తా. ప్రేయర్ ఈజ్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ, ఈజ్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ. Even God will ask me, my son, did you pray today? Even God will ask me, my son, did you pray today? Even God will give me some prayer points. Nana, Prabhu prayer point ఇవ్వడం ఏంటి? అంతే, ఇస్తాడు నీకు. కొన్ని 100,000 ప్రేయర్ పాయింట్లు ఇచ్చాడు దేవుడు నాకు. వీటి గురించి ప్రేయర్ చేయి, నేను ఇస్తానన్నాడు. ఓకే ప్రభు అన్నాడు. యా, ఈరోజు మనం ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. ఆమేన్. నీ శరీరము, ప్రాణం, దేహం, ఆత్మ దీని కొరకు సిద్ధపడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ సర్వాంగ కవచం ఇచ్చును గాక. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఈ వస్త్రమును మీరు ధరించుకును గాక. అపవాది తంత్రములను మీరు ఈజీగా జయించును గాక. వాడి బాణములు మీరు జయించును గాక. ఈ 4 రకాల దయ్యాలని మీరు యేసు నామములో గెలువును గాక. ఆమేన్, ఆమేన్. యా, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు తెలుసు దేవుడు. మొత్తం అన్నిటిని ప్యాక్ చేశాడు. అంటే అపవాది నీ యూట్రస్ని ముట్టుకోలేడు, నీ కిడ్నీలు ముట్టుకోలేడు, నీ యొక్క ఊపిరితిత్తులు ముట్టుకోలేడు, నీ లివర్ని ముట్టుకోలేడు, నీ జీవితంలో ఏ అవయవాన్ని అపవాది ముట్టుకోలేడు. ఎందుకంటే నువ్వు సర్వాంగ కవచము ధరించుకుని ఉన్నావు. వై సమ్ పీపుల్ దే బీన్ ఎఫెక్టింగ్ బై డిఫరెంట్ సిక్నెస్ అండ్ డిసీజెస్. ఎందుకు వాళ్ళ లివర్ చెడిపోతుంది, ఎందుకు వాళ్ళ కిడ్నీలు చెడిపోతున్నాయి అంటే వాళ్ళ సర్వాంగ కవచము చింపుకొని వాళ్ళ బట్టలు చింపి వాడు లోపలికి వెళ్ళిపోయాడని అర్థం. అసలు వాళ్ళు వేసుకోలేదు, వాళ్ళు వేసుకోవాలా. నువ్వు వేసుకొని చూడు, ఒక్క దురాత్మ కూడా లోపలికి వెళ్ళలేదు. ఆమేన్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ విల్ గో ఇన్ టు యువర్ హార్ట్స్. ఒక్క మాట కూడా మీ లోపలికి వెళ్ళనుగాక వెళ్ళదు. ఎందుకంటే నేను సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నాను. ఆమేన్, ఆమేన్. తలకేముంది? రక్షణ అను శిరస్త్రావము. ఆమేన్. ఛాతికేముంది? నీతి అను మైమరుపు. నీతి అనే మైమరుపు. నీ మైండ్, నీ హార్ట్ 2 జాగ్రత్త పడితే చాలు, నువ్వు గెలిచేస్తావు ఏ యుద్ధమైనా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనం అన్ని యుద్ధాలని గెలిచెదము గాక. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకొని నూతన సంవత్సరములోకి మనము అడుగు పెట్టెదము గాక. ఆమేన్. సో ఈ చేతిలో ఏముంది? వాక్యమను, వాక్యమను, వాక్యమను. అపవాది నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా వాక్యం అనే ఖడ్గం తీ. ఆమేన్. ఎన్నిసార్లు డిప్రెషన్లోకి తీసుకెళ్ళినా వాక్యం అనే ఖడ్గం తీ. ఆమేన్. ఎన్నిసార్లు ఈ ఖడ్గం తీయలేకపోతున్నావా, దీన్ని నన్ను అడ్డం పెట్టు. ఏంటది? డాలును అడ్డం పెట్టు.
ఆ బాణాలన్నీ దాన్ని కూర్చుకుంటాయి, ఒక్కడి కూడా నేను తాకదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ఆ సర్వాంగ కవచమును ధరించుకొని మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళికి ఒక డ్రెస్ వేస్తారు, చావులకి బాగా లెహంగా, తర్వాత సూట్ వేసుకుని పోతారా? చావుకి ఫంక్షన్లకి ఏం వేసుకుపోతారు? బాగా పట్టు చీరలు వేసుకుపోతారు. పెళ్ళిళ్ళకి ఏ చెప్పలేదు, నెక్స్ట్ లెవెల్. ఒక చీర కట్టే అవకాశం ఉంది కాబట్టి ఒక చీర 10 చీరలు ఒకేసారి కట్టుకునే అవకాశం ఉంటే 10 చీరలు కడతారు కదా, పక్క కడతారు. ఏం తెలుసు నీకు? గంట కూడా కడతారు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి పక్కన వెళ్ళిపోయేటప్పుడు ఒకటి కడతారే ఉంటారు. సో యూ డిజైన్ క్లోత్స్ ఫర్ ఎవ్రీ సీజన్. కొత్త సంవత్సరంలో కూడా దేవుడు ఒక క్లోత్స్ని డిజైన్ చేసి మనకి ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. గెట్ రెడీ టు వేర్ దిస్. పోయేటప్పుడు తీసుకెళ్ళండి. స్పిరిచువల్ రెలంలో అవైలబుల్గా ఉంది అది. ఆమేన్. పిక్ దట్ అండ్ యూ కెన్ గో టు హోమ్. పిక్ దట్ అండ్ యూ కెన్ గో టు హోమ్. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచము ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఎన్ని దురాత్మలు పీడిస్తున్నా, ఎన్ని చీకటి శక్తులు పీడిస్తున్నా, ఎన్ని మంత్రశక్తులు పీడిస్తున్నా, ఎన్ని రకాల యుద్ధాలు మీకున్నా, నెవర్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేయడము మానకు. ప్రార్థన చేయడము మానకు. పురుషులారా గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయడం మానకండి. గట్టిగా పురుషులారా గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయడం మానకండి. ఆమేన్. Your prayer life will push you to next level. Your prayer life will push you to next level. Amen. Hallelujah.